ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. మే 4వ తారీఖున హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-4 వచనములు. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. 50 సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది. సిగ్గు, ఓటమి, గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని. అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయనదంతయు నిత్యమైన, నిలిచియుండు, విలువకరమైనదని దేవుని మహిమార్థమైన సాక్ష్యమిచ్చుచున్నాను. నేనెప్పుడైనను తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు. దావీదు తన జీవిత కాలములో 4 గొప్ప నష్టములను పొందెను. అయితే దేవుని కృపా సహాయము వలన తాను నష్టపోయినదే గాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలేను. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట, సందేహము, గ్రుడ్డితనము, ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము. దేవుని వాక్యము కొరకైనను ఆకలిని, ప్రార్థనా భారము, దేవుని యొక్క వాక్యము యొక్క గ్రహింపును కోల్పోవుదుము. దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించుటకును ఎరుగక ఆయన మందిరము యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకొందుము. యథార్థముగా నీవు పోగొట్టుకొనిన వాటిని విషయమై దేవుని ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము. దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చయతను దయచేయును. దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన 4 నష్టములను ఎలాగు సమకూర్చుకొనెనో చదివెదము. అదే దేవుని వాక్యము నుండి విశ్వాసమైన మనము మన ఆత్మీయ నష్టములను ఎలాగ సమకూర్చుకొనగలమో చూడగలము. ఆమేన్.